కొడంగల్లో కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఢిల్లీలో రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ అరెస్టులను నిరసిస్తూ కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలతో భారీ ర్యాలీ తీస్తూ ఉన్న దృశ్యాలవి. ప్రస్తుతం పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో నీట్ ఎగ్జామ్స్ అంశం అలాగే అయోధ్య విరాళాల అంశంలో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబడుతూ 2 రోజుల నుంచి సభ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ సారథ్యంలో రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి నిరసనల నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఇవాళ కొడంగల్లో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ర్యాలీని మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కొడంగల్లో నిర్వహిస్తున్న ర్యాలీ ధర్నాకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్, చెప్పండి, ఏం జరుగుతోంది? నిన్న రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు ఎన్నో రాజ్భవన్ టీడీపీ ఛార్జీలలో మరొక సెక్టర్లో బయలుదేరబోతున్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం అగ్రస్థలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు సంబంధించి హైదరాబాద్ సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా చేరుతున్నారు. మరొక సెక్టర్తోనే చెల్లూరు రాజ్భవన్ గా అందరూ కూడా బయలుదేరబోతున్నారు. నిన్న సాయంత్రం సంబంధించి నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. దీనిలో భాగంగా పార్లమెంట్ లో కూడా చర్చకు పట్టుబడుతూ ఉంది. దాదాపు 4-5 డిమాండ్లను రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. వాటికి సంబంధించిన నిరసనను నిర్వహించుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం సంబంధించి దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉద్దేశించే భాగంగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని చెప్తారు. ప్రస్తుతం కొడంగల్ పరిధిలో అక్కడ వ్యక్తం చేస్తున్నారు. మిగతా నాయకులు కూడా హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం పిసిసి కూడా ఇక్కడికి చేరుతున్నారు. మరొకనే ఈ ర్యాలీ బయలుదేరబోతా ఉంది. సంబంధించి పోలీసులు మరి ర్యాలీ వెళ్ళనిస్తారా అనుకుంటారని చూడాలి. పోలీసులు ఇక్కడ ఆపుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే కొంత పోలీస్ ఫోర్స్ అయితే దారిగానే వ్యవహరించారు. మరోవైపు ర్యాలీ భవన్ ముఖ్యంగా కూడా నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ర్యాలీ భవన్ కు బీజేపీ నేతలు ఎక్కడికి అడ్డుకొని తీర్చాలంటూ కూడా కాంగ్రెస్ చేస్తూ ఉంది. చూడాలి మరి మొత్తం వ్యవహారంలో సంబంధించి బీజేపీ పైన ఉద్రిక్త ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ చేస్తా ఉంది. అది బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ చేసిన బీజేపీ పైన ఉచిత ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం కూడా కాంగ్రెస్ చెప్తున్నారు. ఈ ర్యాలీల అనంతరం ఏదైనా ప్రత్యేక కార్యాచరణ ఉందా అంటే ఏం చెప్తారు రాకేష్? ర్యాలీ తర్వాత అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రేపు ఎల్లుండి జిల్లాల స్థాయిలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని పిలిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఓవైపు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుంటే అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా బీజేపీ పైన కాంగ్రెస్ నీట్ పరీక్షల నిర్వహణని నిరసిస్తూ దీనిపై చర్చించాలి అంటూ నిన్న ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలంతా కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి. ఈ సందర్భంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు, అనంతరం విడుదల చేశారు. అయితే ఈ అరెస్టులను నిరసిస్తూ నేడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ దీక్షను చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ తీస్తూ ఉన్న దృశ్యాలు ఒక విండోలో మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలంతా కూడా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నిరసనలు వ్యక్తం చేస్తూ తమ గళం వినిపిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. 2 రోజులుగా అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాలు అలాగే నీట్ పరీక్షల నిర్వహణపై చర్చకు పట్టుబడుతోంది విపక్షం. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ సెషన్స్ ఇదే విపక్షాల ఆందోళనలతో వాయిదా పడుతూ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్గా తీసుకొని కారకులైన వారు రాజీనామా చేయాలి అంటూ ఒక బలమైన నినాదంతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ర్యాలీలకి నిరసనలకు పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్న పరిస్థితి.
సోనియా గాంధీ గారు, మేనకా గాంధీ గారు ప్రధాని ఇంటి ముందర ధర్నా చేయడం జరిగింది. దాంట్లో పోలీసు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ మీద ఇచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మన పెద్దలు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నగారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిన్న జరిగిన మన ప్రతిపక్ష నేత మన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఎందుకంటే మనం అన్ని గమనిస్తున్నాం. దాదాపుగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చి 12 సంవత్సరాలు అయిపోయినా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా ప్రజల కోసం చేయకుండా ఏదైతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో అదాని అంబానీ కోసమే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం నిన్న ఢిల్లీలో పేపర్ లీక్ విషయంలో పిల్లలను విచిత్ర రహితంగా కొట్టడము, లాఠీ చార్జ్ చేయడం, అటువంటి కార్యక్రమాన్ని మన నాది నాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ, మేనకా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ నిరసన తెలుపుతుంటే వారికి కూడా ఇష్టం వచ్చినట్లు మరి దొబ్బులాట కొట్టి రక్తం వచ్చేటట్లు రాహుల్ గాంధీకి ముక్కులోకి వెళ్ళి రక్తం వచ్చేటట్లు కూడా హింస చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మన గౌరవ పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం, మళ్ళీ దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి తీసుకొని వెళ్ళి ప్రజల పక్షాన మనం నిలబడాలి. ఏదైతే ఈ పేపర్ యొక్క లీకులు ఉన్నాయో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొన్ననే నీటు పేపర్ను లీక్ చేసినందుకే ఈ ధర్నా కార్యక్రమం నిన్న విద్యార్థులు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి జిల్లా నుంచి నారాయణపేట జిల్లా కానీ, మరి వికారాబాద్ జిల్లా నుంచి కానీ, మన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మరి తాండూరు శాసన మనోహర్ రెడ్డి గారు, మరి ఇతర కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ నేను జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి అన్నగారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దాని సందర్భంగా కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం, దానికి మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా తానే పార్టిసిపేట్ కావడం, వారికి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు పరిగి రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్ గారికి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గారికి, వేదిక మీదన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కోడంగల్ పరిగి తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో గౌరవ మన అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ గారి పైన ఏదైతే దౌర్జన్యం జరిగిందో దానిని తీవ్రంగా ఖండించుకుంటూ తక్షణమే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ ధర్నా చేయడం, దీనికి ఎక్కడ కూడా యువత అంతా కూడా ముందుకొచ్చి ఈరోజు నాడి వీధుల్లో ఢిల్లీలో 10-20 రోజుల నుంచి దీక్షలు చేసుకుంటూ స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలిపితే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళడం, రక్తం వచ్చేంత వరకు కూడా చేయడము, దీనిని తీవ్రంగా నిరసించుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఏది చేసినా ఎస్ఐఆర్ అని పెట్టి ఓటు చోరీ చేస్తూ ఉన్నారు. గత 3 సార్లు దేవుని పేరు పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి సీతమ్మ పైన ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చోరీ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. మన పరిగి శాసనసభ్యులు ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడని కోరుతున్నాను. కాబోయే మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తనను ఈడ్చుకెళ్లి తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి వికారాబాద్ తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా యూసుఫ్ భాయ్ గారు, అదేవిధంగా దారా సింగ్ గారు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు, ఒక్కసారి మనం ఆలోచించాలి. మన దేశం గురించి మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమరయోధం లోపల వాళ్ళ సొంత ఆశలను పణంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది. ఇందిరా గాంధీ గారు రోటీ కపడా మకాన్ అని పేద ప్రజల గురించి భూస్వాముల దగ్గర ఉన్న భూములు దానం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ప్రధాని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.